హలో అండి. రోజు ఇడ్లీలు, దోసలు తిని బోర్ కొట్టిందా? అయితే అప్పటికప్పుడు కేవలం 15 నిమిషాల్లోనే రెడీ అయిపోయే ఈ ఆలు పరోటా రెసిపీని ఒకసారి ట్రై చేయండి. ఇది మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా అయినా, ఈవినింగ్ డిన్నర్‌గా అయినా, లేదంటే పిల్లల లంచ్ బాక్స్‌లోకి లంచ్‌గా కూడా పెట్టేసుకోవచ్చండి. ఎలాంటి సైడ్ డిష్ కూడా అవసరం లేదు. శుతిమెత్తగా ఉండే ఈ పరోటాలు చల్లారిన తర్వాత కూడా అంతే సాఫ్ట్‌గా ఉంటాయండి. దీని తయారీ ప్రాసెస్ కూడా చాలా సింపుల్. నేను మీ జాను. వెల్కమ్ టు జానూస్ కిచెన్ వాల్. రెసిపీ కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక పెద్ద సైజు బంగాళాదుంపని ఉడికించి పొట్టు తీసి యాడ్ చేసుకోండి. దీంట్లోకి ఒక రెమ్మ కరివేపాకు, ఒక గుప్పుడు కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి. ఒక కప్పు వరకు గోధుమ పిండిని యాడ్ చేయండి. ఒక టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్, టేస్ట్కి తగినట్లుగా అర స్పూన్ వరకు ఉప్పుని యాడ్ చేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని ఇందులో మనం వేసుకున్న బంగాళాదుంపల్ని మెత్తగా చేత్తో ఈ విధంగా నలిపేసేయండి. ఈ పిండిలో బంగాళాదుంపలు అనేది నలిగిపోవాలి. ఎక్కడ గడ్డలు అనేది లేకుండా పిండిలో పూర్తిగా బంగాళాదుంపని నలిపేసేయండి. ఈలోపు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి ఇన్స్టెంట్ రెసిపీస్ మన ఛానల్లో చాలానే పోస్ట్ అయ్యి ఉన్నాయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఛానల్ పేజ్ని విజిట్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బంగాళాదుంప పిండిలో పూర్తిగా కలిసిపోయిన తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మన రెగ్యులర్ చపాతీ బ్యాటర్ని ఏ విధంగా కలుపుకుంటామో సేమ్ అదే కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఈ బ్యాటర్ని కలుపుకోవాలి. వాటర్ని ఒకేసారి యాడ్ చేయకుండా అవసరానికి తగినట్లుగా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ చూసారా? ఈ విధంగా ఉండాలి. ఇలా కలుపుకున్న పిండిని ఒక్క 10 నిమిషాల పాటు నాననివ్వండి. 10 నిమిషాల తర్వాత పిండి చూడండి చక్కగా నానిపోయింది. దీని నుంచి కొద్దిగా పిండి ముద్దల్ని తీసుకొని రౌండ్ బాల్స్ లాగా చేసుకోండి. ఈ పిండి ముద్దల్ని ఒక్కొక్కటిగా తీసుకొని దీనిపైన కొద్దిగా పొడిపిండిని అప్లై చేయండి. పొడిపిండి సహాయంతో మనం చపాతీలను ఏ విధంగా అయితే ఒత్తుకుంటామో సేమ్ అదే విధంగా ఈ పరాటాలని ఒత్తుకోవాలి. మనకి కొంచెం స్టిక్కీగా అనిపిస్తే ఈ విధంగా కొద్దిగా పైన పిండిని ఈ విధంగా జిమ్ముకొని పొడిపిండి సహాయంతో ఈ పరాటాలని ఒత్తుకోవాలి. ఈ పరాటాలని మరీ పలుచగాను వత్తకూడదు, మరీ లావుగాను వత్తకూడదు. వీటి థిక్నెస్ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మీడియం థిక్నెస్లో ఈ పరాటాలని ఒత్తుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా పరాటాలని చేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దానిపైన ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ని బాగా హీట్ అవ్వనివ్వండి. ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ పరాటాలని ప్యాన్ మీద వేసి ఒకవైపు 1 నిమిషం పాటు కాల్చుకొని తర్వాత రెండో వైపుకి కూడా ఫ్లిప్ చేసుకోండి. ఇలా రెండో వైపుకి కూడా ఫ్లిప్ చేసిన తర్వాత ఇప్పుడు కొద్దిగా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోండి. ఇదే విధంగా రెండు వైపులా కూడా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకుంటూ ఈ పరాటాలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి. స్టవ్ ఫ్లేమ్ని మీడియం టు హైలోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పరాటాలని కాల్చుకోండి. చూసారా? ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా పరాటాలని రెడీ చేసుకుంటే సూపర్ సాఫ్ట్గా ఉండే ఆలూ పరాటా రెడీ అయిపోయినట్లే. చాలా సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా ఉండే ఆలూ పరాటా రెడీ అయిపోయింది. రెసిపీ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.